బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు పిల్లలకి బేహద్దు మా ఆత్మలో పవర్ నింపుకోవటానికి, వాయుమండలాన్ని మార్చటానికి, బేహద్దు కళా పరంధామానికి వెళ్ళి ఎలా ఆత్మ పవర్ని ఛార్జ్ చేసుకోవాలో చెప్తున్నారు దివ్య సందేశము ద్వారా. దీన్ని తెలుగులో విందాము. बेहद के बेहद परम परम మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నేను బేహద్దు పిల్లలకి ఇప్పుడు చెప్పదలుచుకున్నది బ్రాహ్మణ జీవితంలో సర్వశ్రేష్టమైనటువంటి ధారణా పాయింట్. పిల్లలు ఎలాగా శ్రేష్టమైనటువంటి విశేషతలు కలిగిన వాళ్ళుగా అగుటకు జ్ఞానంలోకి వచ్చారో, ఆధ్యాత్మిక మార్గంలోకి నడుస్తూ ఉన్నారో, దీన్ని పెంచుకోవటానికి పవర్ కావాలి, నడవటానికి పవర్ కావాలి. ఆ పవర్ని పొందే విధానాన్ని చెప్తాను అంటున్నారు మా బేహద్దు విశేషమైన పిల్లలకి. నిశ్చయ బుద్ధి ఉండాలి. ముందు అచల్ అడోల్ నిశ్చయ బుద్ధిగా ఉంటూ బాపు తోటి కనెక్షన్ జోడించాలి. బాపు యొక్క హృదయ సింహాసన అధికారి పిల్లలుగా కాగలుగుతారు. ఎవరైతే బాపు యొక్క హృదయాన్ని జయించారో వాళ్ళే బాపు హృదయంలో ఉంటారు. సదా మనోభిరాముడి యొక్క మనసులో అనగా హృదయ సింహాసనంలో ఉండటం అనేది ఆనందదాయకమైన ఖుషి. ఆత్మిక మౌజ్ అనగా ఆత్మిక కలయిక. ఆత్మ లోపల బాపూజీ ద్వారా, బేహద్దు దాదాజీ ద్వారా పవర్ని పొందటం. బేహద్దు పిల్లలు ఎవరైతే విశ్వ కళ్యాణకారిగా ఉన్నారో, స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలుగా ఉంటారో, అలాంటి పిల్లలకి ఆత్మిక విశ్రాంతి, ఆత్మిక కలయిక అనేది ఉంటుంది. ఇది స్థూలమైనటువంటి విశ్రాంతి కాదు, ఆరాం. సదా సంగమయుగంలో శ్రేష్ఠ స్థానంలో ఉండటమే బేహద్దు పిల్లలకి విశ్రాంతి. ఎందుకంటే స్థూలమైన హద్దులో స్థానంలో ఉంటే పరేషాన్లు, టెన్షన్లు. ఉపరాంగా ఉంటే ఆరాం లభిస్తూ ఉంటుంది. కష్టము నుండి తొలగిపోతూ ఉంటారు. ఎప్పుడైతే ప్రేమలో ఉంటారో కష్టం అనేది ఉండదు. మీ జీవితమే లవ్లీన స్టేజ్ తయారవుతూ ఉంటుంది. ఇలాంటి శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, విశేషమైన బ్రాహ్మణ ఆత్మలకు, బేహద్దు పిల్లలకి బేహద్దు మా హృదయపూర్వకంగా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. బేహద్ దాదాజీని జ్ఞాపకం చేయండి. బేహద్ దాదాజీ తోటి కనెక్షన్ జోడిస్తే ఆత్మలో పవరు వస్తూ ఉంటుంది. ఇదే ఈ పవరే మీరు తీసుకోవాలి. బేహద్ కళా పరంధామంలోకి వెళ్ళి అక్కడ వాయుమండలాన్ని ఉన్నటువంటి శక్తి, వాయుమండలంలో ఉన్న శక్తిని ఛార్జ్ చేసుకుంటూ ఇక్కడ వాయుమండలాన్ని పరివర్తన చేయుటకు వైబ్రేషన్ని పంపించాలి. దీనిలో ఆ యొక్క పవరు చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ ఉంటుంది. అందుకని మనం ఏం చెయ్యాలి? దేహం అనే రబ్బరు ట్యూబ్ని తొలగించి ఆత్మస్వరూపంలో ఉంటూ బేహద్ కళా పరంధామంలోకి వెళ్ళి, బుద్ధితోటి బేహద్ కళా పరంధామానికి వెళ్ళి బేహద్ దాదాజీ యొక్క మస్తకం నుండి పవర్ని తీసుకోవాలి. బేహద్ దాదాజీ ఉన్నటువంటి స్థానం లైట్ హౌస్, పవర్ హౌస్. అక్కడి నుండి లైటు వస్తుంది, మీకు పరం లైట్, పరం ప్రకాశము వస్తుంది, మైటు వస్తుంది. ఎందుకంటే మైట్ హౌసు, లైట్ హౌసు. ఈ పరం ప్రకాశము
మీ యొక్క ఆత్మలో ఛార్జ్ అవుతుంది. ఆత్మగా కనెక్షన్ జోడించినప్పుడే ఆత్మ ఆ పవర్ని గ్రహించగలుగుతూ ఉంటుంది. తమ ఆత్మ మరియు పరమాత్మ యొక్క లింక్ ఇది. ఇలా కనెక్షన్లో ఉండండి. మీ ఆత్మ అనగా మస్తకంలో ఉన్న ఆత్మ లోపలికి, భూమధ్యంలో ఉన్న ఆత్మ లోపలికి ఈ పవర్ అనేది వస్తూ ఉంటుంది. ఆత్మ భూమధ్యంలో సూది మొన కంటే చాలా అతి సూక్ష్మమైనటువంటి ఆత్మ ఉంటుంది. ఆ భూమధ్యం ఆత్మ యొక్క స్థానం. భూమధ్యం లోపల ఆత్మ శక్తిశాలిగా అయితే బేహద్దు పాత్ర అంతా దాంట్లో నిండిపోతుంది. ఆ ఆత్మ లోపలే పరమాత్మ పవరు ఆ అంశ ఉన్నది. ఇది కనెక్షన్ జోడిస్తేనే ఆ పవర్ వస్తుంది. మరలా ఇప్పుడు పవర్ వస్తేనే మీ వికర్మలు ఏవైతే ఉన్నాయో కర్మలు అవన్నీ కూడా సాఫ్ అయిపోతాయి. కర్మ భోగం కూడా సమాప్తమవుతుంది. కర్మ భోగం సమాప్తి అవ్వటంతో మన ఆత్మ తేలికగా అవుతూ ఉంటుంది. పూర్తిగా సాఫ్ అయితే ఇక కర్మభోగం అనేది ఉండదు. మన సూక్ష్మ శరీరము ఛార్జ్ అవుతుంది. సూక్ష్మ శరీరంలో పవరు వస్తుంది. సూక్ష్మ శరీరం ఎప్పుడైతే పవర్ఫుల్గా అయిపోతుందో, భర్పూరుగా నిండుతుందో, అది అయస్కాంత శక్తి కనుక అందరినీ ఆకర్షిస్తుంది. ఎనర్జీ బేహద్దు శక్తిగా ఇది అవుతూ ఉంటుంది. మన లోపల అప్పుడు స్థూల శరీరం కూడా పరివర్తన అయిపోతుంది. స్థూల శరీరం ఏదైతే ఉందో పరమతత్వాల్లోకి పరివర్తన అయిపోతుంది. ఫస్ట్ మనం విశ్వంలో శాంతిని వ్యాపింపచేద్దాము. వాయుమండలాన్ని మారుద్దాము. వాయుమండలం మారటంతోటే మన సూక్ష్మ కారణ శరీరాలు కూడా ఈ పవర్ వస్తుంది. బేహద్ కళా పరంధామంలో బాపూజీతోటి కనెక్షన్ జోడించి, బేహద్ దాదాజీతోటి కనెక్షన్ జోడించి, అనగా లైట్ హౌస్ పవర్ హౌస్ తోటి కనెక్షన్ జోడిస్తే ఆత్మలో పవర్ వస్తుంది. ఇలా పవర్ వస్తుందని ముందు సంకల్పం చేయండి. ఈ సంకల్పం బేహద్ కళా పరంధామంలోకి వెళుతూ ఉంటుంది. మనము బేహద్ ఆత్మలం కనుక మన లోపల బేహద్ కళా పవర్ ఉన్నది. ఇది బాపూజీ చెప్తూనే ఉన్నారు. రాయబడి కూడా ఉంది. బేహద్ కళా పరంధామంలో బేహద్ పవర్ ఉంది. అక్కడికి వెళ్ళి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై అనే మన సంకల్పం చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ ఈ సంకల్పం ద్వారా మన ఆత్మలోకి వచ్చి అనంతంగా విస్తరించి అంతా వ్యాపించి మనమున్న ఈ బ్రహ్మాండంలోకి, ఈ బ్రహ్మాండంలో ఉన్న మనలోకి, మన ఆత్మలోకి, కారణ సూక్ష్మ శరీరాల్లోకి ఛార్జ్ అయిపోతూ ఉంటుంది. అనంత పవరు మన నుండి ప్రతి బ్రహ్మాండంలోకి వెళ్ళిపోతుంది. వాయుమండలం మారిపోతుంది. ప్రతి చోట కూడా ఈ పవరు పరం లైట్, పరం ప్రకాశం, పరమతత్వం ఛార్జ్ అవుతూ ఉంటుంది. మన బ్రహ్మాండంలో ఏ విధంగా అయినా ఎక్కడైనా అంశం మాత్రంలోనే ఈ పవర్ వస్తే చేంజ్ అయిపోతుంది. బేహద్ కళా పరంధామంలో ఉండే అంశమాత్రమైన పవర్ చాలు మనమున్న బ్రహ్మాండం యొక్క వాయుమండలాన్ని మార్చటానికి. ఎందుకని అంటే బేహద్ కళా పవర్ అంటేనే బేహద్ అనంత్. ఇది అయస్కాంతం యొక్క శక్తి. దీనితో ఆత్మలో కూడా శాంతి లభిస్తుంది. నిస్సంకల్ప స్థితి తయారవుతుంది.
ఈ పవర్ తోటే మీరు ఇచ్చామాత్రం అవిద్యగా అయిపోతారు. వాయుమండలం మారిపోతుంది. పిల్లల లోపల ఇంత నిశ్చయం ఉంటే ఇలా యోగం చెయ్యండి, చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. యోగంతో ప్రతి ఒక్కరూ కూడా పవర్ఫుల్గా తయారవుతారు. కొద్దిగా పురుషార్థం చేయండి, కొద్దిగా శ్రమ పడండి. ఏదైతే నా యొక్క మనసులో ఉందో ఆ విషయం మీకు చెప్పాను. మనమందరం కూడా ఈ పురుషార్థం తీవ్రగతిగా చేద్దాము. ఇలా మీ ఇంట్లో కూడా మీరున్న చోట నలువైపులా కూడా బేహదు పరం మహాశాంతి యొక్క మంత్రం యొక్క వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. మన ఇల్లులోని వాయుమండలాన్ని, ఇంటిని, మన యొక్క స్థానాన్ని, రాష్ట్రాన్ని, దేశాన్ని, బ్రహ్మాండం యొక్క వాతావరణాన్ని కూడా మార్చేయాలి. ఇలా ఆలోచించటంతో ఖుషి కలుగుతుంది, మన లోపల ఖుషి లభిస్తుంది. దుఃఖము సుఖము నుండి అన్నిటికీ అతీతంగా అయిపోతుంది ఆత్మ. అప్పుడే శాంతి లభిస్తుంది. ఏ పిల్లలైతే ఈ సంకల్పం చేస్తూ ఉంటారో వారికి యాక్షన్కి రియాక్షన్ కూడా వస్తుంది. అంటే సంకల్పం చేయటం యాక్షన్ అయితే దాని యొక్క రియాక్షన్ ఏంటి? పరం శాంతి, శాంతి, ఖుషి లభించటం. ఈ ఖుషి బాహ్యమైంది కాదు, ఆంతరంగిక ఖుషి, ఆనందం. మనసు లోపల ఖుషి వస్తూనే ఉంటుంది. అప్పుడు ఆత్మ ఖుషి అయిపోతుంది. ఇదే ఎప్పుడు నేను చెప్తూ ఉన్నాను అంటున్నారు మా. ఈరోజు ప్రేమ స్వరూపంగా అయి ప్రేమ సముద్రుడి లోపల మునిగిపోండి. ఆ సముద్రం లోపల మునిగిపోతే మీరు ప్రేమ స్వరూపులుగా, మాస్టర్ ప్రేమ సాగర్లుగా అవుతారు. మాస్టర్ ఆనంద సాగర్లుగా అవుతారు. తమ భాగ్యాన్ని బేహద్దు పదం భాగ్యంగా తయారు చేసుకోండి. అని ఎవరు చెప్తున్నారు అంటే బాపు మనకు చెప్తూ ఉన్నారు. ఎవరికి చెప్తున్నారు జ్ఞానము అంటే తమ బేహద్దు పదం భాగ్యశాలి పిల్లలకి బాపూజీ జ్ఞానం ద్వారా యొక్క సందేశాన్ని అందిస్తున్నారు. ప్రేమ స్వరూపులుగా కండి, స్మృతి స్వరూపులుగా కండి. దీనికి రిటర్న్గా మీరు మాస్టర్ ప్రేమ సాగరులుగా, మాస్టర్ స్మృతి స్వరూపులుగా అవుతారు. ఎలాంటి పిల్లలుగా అవుతారు? అన్నిట్లో బాపు గుణాల లోపల, శక్తుల లోపల కూడా మీరు మాస్టర్స్ అవుతారు. బాపు కూడా హృదయపూర్వకంగా ప్రేమనిస్తూ ఉంటారు, హృదయపూర్వకంగా స్మృతి చేస్తూ ఉంటారు. ప్రేమ సముద్రంలో మునిగిన వాళ్లకు బాపు నుండి పవరు లభిస్తుంది. ఎందుకని? ప్యారిహి పవర్ అన్నారు కదా. బాపుని ఎంతగా మీరు ప్రేమగా జ్ఞాపం చేస్తూ ఉంటారో అంతగా పవర్ వస్తుంది. ఆత్మిక ప్రేమ, ఈ ఆత్మిక సభ, ఆత్మిక సంబంధము ఉన్నప్పుడే లభిస్తూ ఉంటుంది. బాపూజీ మనకేం చెప్తున్నారు? ఆత్మిక ప్రేమగా ఉండండి, బేహదు పరివారం, బేహదు ప్రేమ కలిగి ఉండాలి అని. ఆత్మల్ని అప్పుడు ఉద్ధరించగలుగుతూ ఉంటారు. అన్ని ఆత్మల యొక్క కళ్యాణం చేయగలుగుతారు. ఆత్మలో పవర్ నిండితే బాపూజీ కూడా ఆత్మలకి ఇంకా ఎక్కువ శక్తిని ఇస్తూ ఉన్నారు అని. ఆత్మ అసలు ఎంత పవర్ఫుల్! ఆత్మలో జ్ఞానం ఉంటూ ఉంటే నాలెడ్జ్ ఈజ్ మైట్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు కదా. జ్ఞానమే ఒక శక్తి, అదే ఒక పవరు. మీరు బేహద్దు ఆత్మలు, మీరు బేహద్దు పవరు మీ దగ్గర ఉన్నది. ఆత్మ అంటేనే రూహు అని అంటూ ఉంటారు. ఈ యొక్క ఆత్మిక ప్రేమ యొక్క సంబంధము, ఆత్మిక కలయిక పొందేటువంటి సభలోనే
అందరూ ఒకరి నుండి ఒకరు పొందగలుగుతారు. కల్పంలో ఇప్పుడే ఈ అనుభవం మీకు లభిస్తూ ఉంటుంది. బాపూజీ మనతో పాటే ఉన్నారు, మనకు పవర్ ఇస్తూ ఉన్నారు. సదా దీని యొక్క అనుభవం చేసుకుంటూ ఉండండి. ఈ జన్మలో ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లల యొక్క కలయిక ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. ఈ ఒక్క జన్మలోనే ఇలాంటి సభ, ఇలాంటి ప్రాప్తి, పవరు లభించేది. ఎప్పుడూ కూడా మళ్ళీ ఆత్మిక తండ్రి వచ్చేది లేదు, ఆత్మిక ప్రేమ లభించేది లేదు. ఆత్మిక ప్రేమ ఆత్మలకే మంచి దారిని చూపిస్తూ ఉంటుంది, సత్యమైన దారిని చూపిస్తూ ఉంటుంది, సత్యమైనటువంటి ప్రాప్తిని కలిగిస్తూ ఉంటుంది. ఇలా సంకల్పంలో కూడా మనకు పవర్ కూడా వస్తూ ఉంటుంది. ఈ సాకార సృష్టిలో ఈ జన్మలో పవర్ని పొందే సహజమైన విధి ఇదొక్కటే. ఆత్మ పరమాత్మల యొక్క ఆత్మిక కలయిక తోటి పవర్ వస్తుంది. బేహద పిల్లలు సన్ముఖంగా కలుసుకుంటూ ఉన్నారు. వాణిలో ఇదే చెప్తూ ఉన్నారు, అవ్యక్త వాణిలో ఇదే సహజమైన విధి. పరమాత్మ ఆత్మిక కలయిక బాపు కొరకు చెప్తూ ఉన్నారు. ఉన్నతోన్నతమైనటువంటి తేజోవంతమైన పవర్ ఇది. బాపు చాలా శ్రేష్టాతి శ్రేష్టమైన చాలా గొప్పవాడు. బాపు అంటే ఎవరు? లైట్ హౌస్, పవర్ హౌస్, మైట్ హౌస్. ఆ పవరు ఎప్పటికీ ఖతం కాదు. ఆయన దగ్గర నుండి ఎంత తీసుకున్నా సమాప్తం కాదు. ఆయన ఎంత ఇచ్చినా ఖాళీ కాదు. అంత బేహద్దు పవర్ఫుల్ సాగరుడు, శక్తి, సర్వశక్తి సాగరుడు. అలాంటి తండ్రి కోసం మీరేం ఆలోచిస్తున్నారు? బాపు ఉన్నతోన్నతమైన తండ్రి, తేజోవంతమైనటువంటి పవరు, ఉన్నతోన్నతమైన స్థానంలో ఉన్నవాడు. దీన్ని కలుసుకునేటువంటి విధి కూడా కష్టమేమీ లేదు, అభ్యాసంతో తేలికవుతుంది. ఆలోచించండి. విశ్వాసంతో బాపు యొక్క కనెక్షన్ తోటే బాపు హృదయంలో కూర్చోగలుగుతారు. ఎప్పుడు లభిస్తుంది? అనుభవాన్ని పెంచుకున్నప్పుడు. ప్రాపర్టీ మొత్తానికి మీరే అధికారిగా అవుతారు. అధికారి ఆత్మలు తమ అధికారాన్ని తెలుసుకోండి, బాగా కనెక్షన్ని జోడించండి. ఈరోజు బాపు పిల్లలతోటి ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. పిల్లలు నిశ్చయం కలిగి ఉండండి, నిశ్చయ బుద్ధి విజయంతిగా కండి. నిశ్చయం కూడా సదా ఉండాలి, ప్రేమ కూడా సదా సదా ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. స్మృతి యొక్క లగన్లో ఉండాలి, సేవ యొక్క ఉత్సాహంలో ఉండాలి. లక్ష్యము శ్రేష్టంగా పెట్టుకోవాలి. విద్య కూడా తక్కువ యోగ్యతని ఏమి ఇవ్వదు. విద్య కూడా మిమ్మల్ని చాలా గొప్ప యోగ్యులుగా తయారు చేస్తుంది. మేము తక్కువ వాళ్ళం కాదు మా యొక్క అనే భావించండి. సదా ఏకీరస స్థితిలో సదా వృద్ధి కళను అనుభవం చేసుకుంటూ సదా ఏక్ బాప్ దుజానా కొయ్యి అంటూ దానిలో ఇమిడిపోండి. దేహం యొక్క అల్పకాలిక ప్రాప్తుల నుండి అతీతంగా కండి. అప్పుడు వినాశి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ మీరు మర్చిపోతారు. వినాశి ప్రపంచాన్ని మర్చిపోతారు. వస్తు వైభవాల నుండి దూరం అయిపోతారు. సదా ఈ స్థితిని అనుభవం చేసుకున్న వాళ్ళు నెంబర్ 1గా అవుతారు. ఈ అనుభవంలో నెంబర్ వారీగా ఉన్నారు. దీనికి విశేషమైన కారణం ఏంటి అంటే, అన్నీ తెలిసి కూడా అందరికీ ఒకే రకమైన సాధన ఉండటం లేదు. ప్రాప్తిలు అయితే
భగవంతుడు అందరికీ ఒకే రకంగా ఇస్తున్నారు. ఈ విధి కూడా మీకు తెలుసు. సిద్ధిని పొందే జ్ఞానం కూడా మీ దగ్గర ఉంది. కర్మ యొక్క ఫలాన్ని మీకు ఇచ్చేదే ఉంది. సదా బ్యాలెన్స్లో ఉండండి. బ్యాలెన్స్ ఈశ్వరీయ నియమాన్ని కలిగిస్తూ ఉంటుంది. సదా ప్రతి సంకల్పంలో, ప్రతి మాటలో బాపు యొక్క ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ మీకు లభిస్తూనే ఉంటాయి. అందుకనే మీరు సర్వశ్రేష్టమైనటువంటి ఆత్మలకు శ్రేష్టమైనటువంటి ప్రాప్తి బాపిస్తూ ఉన్నారు. బేహద్దు పిల్లలకి అందరికీ కూడా బ్లెస్సింగ్ లభిస్తుంది. ఈ యొక్క దీవెనతోటే మీరున్న వాయుమండలం మారిపోతుంది. దీనితోటి వాయుమండలాన్ని మీరు మార్చగలుగుతారు. పూర్తి బ్రహ్మాండంలో ఉన్నటువంటి వాయుమండలాన్ని కూడా మార్చగలుగుతారు. మార్చటం మన డ్యూటీ. మనం బేహద్ కళా పరంధామం నుండి ఏదైతే పవర్ని తీసుకొచ్చే విధి ఉన్నదో దానితోటి సంకల్పాలతో పాటు వైబ్రేషన్స్ వేస్తూ వాయుమండలంలో నింపేస్తూ బ్రహ్మాండంలో నింపేస్తూ ఉంటే తప్పకుండా బ్రహ్మాండం కూడా మారిపోతూ ఉంటుంది. ఎలా మారుతూ ఉంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. పరం శాంతి యొక్క సంకల్పాలతో ఉన్నటువంటి వైబ్రేషన్స్ వాయుమండలం లోపలికి వ్యాపిస్తే తప్పకుండా దాని లోపల నుంచి పరమతత్వాలు వెలువడుతూ ఉంటాయి. పరమతత్వాలు రావటంతో అయస్కాంతం పవర్ వచ్చేస్తుంది. ఈ బ్రహ్మాండంలో అయస్కాంతం యొక్క పవర్ రావటంతో బ్రహ్మాండం మారిపోతుంది. మీ సంకల్పాలతోటే మారిపోతుంది. బేహద్దు పిల్లల యొక్క సంకల్పాలు జబర్దస్తుగా ఉంటాయి. సంకల్ప శక్తి బేహద్ దాదాజీతోటి కనెక్షన్ జోడించినప్పుడే వస్తుంది. ఆత్మ పరమాత్మల యొక్క కనెక్షన్ జోడించటంతో, అనగా ఆత్మగా అనుకొని పరమాత్మ బాపుతోటి కనెక్షన్ జోడించినప్పుడే మీకు ఆ పవర్ వస్తుంది. పవరు మీ దగ్గర రావటంతో ట్రాన్స్ఫర్ చేసేసేయాలి. మీ ద్వారా పవర్ సప్లై అవ్వటము, అయస్కాంత శక్తి లాగబడటము, బేహదు దాదాజీతోటి కనెక్షన్ జోడించి ఆత్మిక ప్రేమను పంచటం, బాపూజీ దగ్గర నుంచి పవర్ని తీసుకొని విశ్వంలో వ్యాపింపచేయటము. భలే మీరు అనుకుంటే విశ్వం యొక్క వాయుమండలం అంటే బ్రహ్మాండం కాదు, గెలాక్సీ కాదు, విశ్వం అనగా యూనివర్స్ను కూడా మీరు మార్చగలుగుతారు. అచ్చా, బేహద్కే బేహద్ పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు.